హలో అండి, అందరికీ నమస్కారం. చూడండి ఈ దీపాలు ఎలా వెలుగుతున్నాయి చూడండి. గుడిలో నేను దీపాలు పెట్టొచ్చాను నేను. అయితే ఇది తయారు చేసుకునే విధానం చూద్దాం ఎలా చేస్తారు రండి చూద్దామా. ఈ ఒక ప్లేట్లో బియ్యం పిండి తీసుకోవాలి, అందులో కాస్త పాలు వేసుకొని కలుపుకోవాలండి. పిండిలా కలుపుకోవాలి. అది చూడండి అలానే అంటే మెత్తగా కలుపుకోవాలి. అది కాస్త గట్టిపడాక చూసుకొని ఉంచుకోవాలి. ఇలా చూడండి ముద్దలా చేసుకున్నాం కదా, ఇది ఒక సైడ్కి పెట్టేవాలి 15 మినిట్స్ ఇలాగా. తర్వాతను ఇక్కడ ప్రమిదలు చేసుకోవాలి. ఒక ప్లేట్లో ప్రమిదలు చూడండి అది కాస్త ఆరబెట్టుకోవాలి. అది కాస్త ఆరాక ఒక ప్లేట్లో నేను తీసుకున్నాను. ప్లేట్ పైన అరిటాకు వేసాను. అరిటాకు పైన నేను ఇక్కడ ప్రమిదలు చేసినవి పెట్టుకున్నాను నేను. దానిపైన చూడండి మీకు కావాలంటే పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు. పక్కన నేను ప్లేట్లో కూడా పసుపు కుంకుమ చందనం పెట్టుకుంటున్నాను. మీరు కూడా అలాగే పెట్టుకోండి. నేనైతే చందనం అండ్ కుంకుమ పెట్టుకొని నేను అలంకరించుకున్నాను నేను. చూడండి మీరు కావాలంటే ఎలానే చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అండి. ఇలా అయిపోయింది. ఇక నేను ప్రమిదలో కూడా నేను అంటే ఇది చందనం మళ్ళీ కుంకుమ పెట్టుకున్నా. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మంచిది అంటారు. ఇదిగోండి అలానే పెట్టేసుకున్నా. కుంకుమ కూడా పెట్టుకోవాలి. కుంకుమ పెట్టుకున్న తర్వాత అది కాస్త ఆరిపోతే ఫ్యాన్ కింద పెట్టాలి. ఆరడానికి ఆరిపోతాయి కదా. ఆరిపోయాక ఈ సమయం ఒత్తులు తయారు చేసుకోవాలి. నూనెలో అంటే నెయ్యిలో యాక్చువల్గా అంటే స్వచ్ఛమైన నేతిలో మనము నానబెట్టాలి ఒత్తుల్ని. ఆ ఒత్తులు మన దీపార్థానికి పనికొస్తాయి. చూడండి అదైతే అలంకరణ అయిపోయింది. ఇక ఇదండి నేను గీ తెచ్చుకున్నాను నెయ్యి. ఆ నెయ్యి బట్టి నేను ఇక్కడ ఒక బాక్స్లో నెయ్యి వేసి పత్తిలతో చేసి పెట్టుకున్నాను. ఒత్తులు చేసుకున్నాను. నేను సొంతం తయారు చేసుకున్నా. ఇక నేను ఇంట్లో చేసుకుంటాను నేను ప్రతిసారి. ఇది ఆల్రెడీ యూజ్ చేశాను. మళ్ళీ కాస్త తక్కువ అయ్యేవనేసి మళ్ళీ చేసుకున్నాను నేను పత్తితో. చూడండి కాస్త ఒత్తులు అలా బుడ్డ ఒత్తులు అని అంటారు కదండి, అవి చేసుకొని పైన నెయ్యిలో యాక్చువల్గా నానబెట్టాను. ఇదిగోండి నానబెట్టేసి 2 ఒత్తులు కలిపేసి అందులో పెట్టాలి. ఇదిగోండి మంచిగా అందులో అంటే టిప్ అయిన వరకు పెట్టుకోవాలి. అది మీరు నైట్ కూడా ఎలా నైట్ మీరు టిప్ అంటే నేతిలో మునిగే వరకు ఉంచుకోవాలి. మార్నింగ్ తీసి పెట్టుకోవచ్చు. నేను కూడా అలా చేస్తుంటాను చూడండి. ఇక మొత్తం అందులో పెట్టేయాలి. అందులో హోల్లో ఉంది కదా, హోల్లో మొత్తం టిప్ చేసుకోవాలి. ఇక దాన్ని అలంకరించుకోవాలి. దీన్ని పట్టుకునే గుడికి వెళ్దామా, సంధ్యాకాలంలో గుడికి అంటే కార్తీక దీపం కదా పెట్టాలి కదా అనేసి వెళ్తున్నా. అనుకుంటే వెళ్ళాను. అలంకరణ చేసుకున్నాను. పువ్వులతో నందివర్ణం పువ్వులతో ఇంకా పారిజాత పువ్వులతో చేసుకున్నాను. ఇంకా శంఖ పువ్వులు అంటే దొరకలేదు. అందు గురించి నేను కేవలం ఈ 2 పువ్వులతో నేను అలంకరణ చేసుకున్నాను. మనం ఇంట్లో సొంతంగా తయారు చేసుకుని చూడండి చాలా టైం వరకు వెలుగుతున్నాయి. అయితే మీకు ఎలా నచ్చాయా? ఓకే మళ్ళీ కలుద్దాం. బాయ్.